కురుక్షేత్రంలో పాండవుల విజయం కోరుతూ నెపం అర్జునుడి మీద నెట్టి లోకానికి గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిది ధర్మరక్షణతో కూడిన కర్తవ్య పరాయణత. చూసారా? లేదండి. ఎవరు? సాయి 143 ప్లీజ్. జ్యోత్స్నాదేవి తిన్నావా బాబాయ్ పిన్ని లీలా భాను అంటున్నారు. తిన్నామండి, అందరం తినే లైవ్లోకి వచ్చాము. లీలా పాప తింది, భాను పాప తింది, నేను తిన్నాను, కోటేశ్వరి తింది. అందరూ తినే లైవ్లోకి వచ్చాం. వెల్కమ్ వెల్కమ్ లీలా భాను ఛానల్. అందరికీ స్వాగతం సుస్వాగతం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే కర్తవ్య పరాయణత. నీ కర్తవ్యం కోసం నీకు నీ తల్లిదండ్రులు ఏది నిర్దేశించారో, నువ్వు భగవంతుడు ఏది ఆజ్ఞాపించాడో ధర్మపాలన కోసం మనం అది కొనసాగించడమే. ధర్మాన్ని, భగవంతుడిచ్చిన ధర్మాన్ని అనుసరిస్తూ నాకు హాయ్ చెప్పండి, లైక్ చేస్తాను అంటున్నారు. హాయ్ సుప్రసాద్ గారు, హాయ్ హాయ్ హాయ్. వెల్కమ్ లీలా భాను ఛానల్. ఏంటో బెదిరించి మరీ అడుగుతున్నారు. థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చి అడిగినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తిన్నావా బాబాయ్ పిన్ని లీలా భాను అంటున్నారు. తిన్నాము. థ్యాంక్ యూ. కాబట్టి కర్తవ్య పరాయణతలో యదునందనుడు, దశరథుడు, శ్రీరామచంద్రుడు, ఆఖరికి బ్రహ్మచర్యం పాటించిన భీష్ముడు, ఎంత గొప్పవారండి వీళ్ళంతా. కర్తవ్యం పాటించారు కాబట్టే. తల్లిదండ్రుల కర్తవ్యమా, భగవంతుడి ఇచ్చిన ఆజ్ఞ, ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఎటువంటి విచారణ లేకుండా చెప్పిన మాట కట్టుబడి కర్తవ్య నిర్వహణలో నిమగ్నమైన వ్యక్తులు వీరంతా. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న వ్యక్తులు. హాయ్ అండి ఇందిరా ప్రియదర్శిని మేడం, నమస్తే. వెల్కమ్ లీలా భాను ఛానల్. మరలా మీరంతరా మీ మేడము మీరు అందరూ మళ్ళీ కలుసుకోబోతున్నారు ఆఫ్టర్ 2 months. వెల్ డన్. గుడ్ లక్. బాయ్ బాబాయ్ పిన్ని లీలా భాను అంటున్నారు జ్యోత్స్నాదేవి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకృష్ణుడు ధర్మం కోసం అర్జునుడి మీద నెపం వేసి ఈ లోకానికి గీతోపదేశం చేశాడు. కృష్ణుడిది ధర్మరక్షణతో కూడిన కర్తవ్య పరాయణత. శంబరాసురుడితో జరిగిన యుద్ధంలో గాయపడి మూర్ఛపోయిన దశరథుడిని రక్షించుకుంటూ రథ సారథ్యం చేయడమే కాకుండా రథచక్రం మేకు జారిపోతే వేలు అడ్డుపెట్టి భర్తను కాపాడిన కైకేయిది విజయకాంక్షతో కూడిన కర్తవ్య పరాయణత. కైకేయి ఏమి తక్కువ వ్యక్తి కాదు. రాముడిని అడవుల పాలు చేయటం అంటే అది భగవతేచ్ఛ. అంటే గత జన్మలో జరిగిన దానికి భగవంతుడు ఈ జన్మలో కొన్ని రుణాలు తీర్చుకోవాలి. దానికి మనం లోతుల్లోకి వెళ్తే చాలా ఉంటుంది. చాగంటి వారిలాగా మనం చెప్పే అంత గొప్ప వ్యక్తులం కాదు, కానీ దానికి ప్రతి ఒక్కదానికి కారణం ఉంది. కైకేయి గత జన్మానుసారం, దశరథుడు గత జన్మానుసారం, శ్రీరామచంద్రుడు విష్ణుమూర్తి శ్రీరామచంద్రుడు అవతారంలో మానవులకి కొన్ని ఎందుకంటే ధర్మపాలన, ధర్మాన్ని పాటించటం ఎలా తెలియాలి అంటే భగవంతుడే కొన్ని సందర్భాల్లో దిగి రావాల్సిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి కోసం భగవంతుడు ఈ లోకంలోకి వచ్చి మానవ జన్మ అవతారం చేసిన రోజులు అన్నమాట అవి. కాబట్టి కైకేయి భర్త విజయకాంక్షతో భర్తకి విజయాన్ని చేకూర్చడమే కర్తవ్య పరాయణత అన్నమాట. కాబట్టి ఆ విజయం దశరథుడిది కని లోకం చెప్పుకున్న ఆ విజయం దశరథుడిది అని చెప్పి లోకం చెప్పుకుంటుంది. కానీ విషయం ఏంటంటే ఆ విజయం వాస్తవంగా కైకేయి ద్వారా సంభవించిన విజయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కర్తవ్యం, మనకి భగవంతుడు ఏ కర్తవ్యాన్నైతే నిర్దేశించాడో ఆ కర్తవ్యాన్ని తూచా తప్పకుండా పాటించడమే మన యొక్క విధి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ కర్తవ్యాన్ని విస్మరించకుండా భగవంతుడి మీద భారం వేసి మీ పరిస్థితులకు అనుగుణంగా